వెల్కమ్ టు V59 న్యూస్. ఎల్లారెడ్డి నియోజకవర్గం మదన్ మోహన్ గారు ఉన్నాము. నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్. సార్, మదన్ మోహన్ గారు అంటే అభివృద్ధి అంటున్నారు. ఇక్కడ మన మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళింది. అసలు మీరు ఎమ్మెల్యే స్థాయి 2-4 సంవత్సరాలు గడిచింది. ఎమ్మెల్యే స్థాయి నుండి ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టారు? ముఖ్యమైన అభివృద్ధి పనులు ఏమున్నాయి సార్? ఇప్పుడు మీరే అన్నారు, ఎందుకంటే ఎమ్మెల్యే మదన్ మోహన్ అంటే అభివృద్ధి అనేది నా మంత్రం. ఎందుకంటే ఎల్లారెడ్డి నియోజకవర్గం గత 40 సంవత్సరాల నుంచి చాలా వెనుకబడిన ప్రాంతం. ఇది పలుమార్లు నేను ఎన్నికై ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు ఒక ఫస్ట్ మంత్ ఇది. అయితే ఈ 2 ఇయర్స్లో ఆల్మోస్ట్ 7 సార్లు అసెంబ్లీ జరిగింది. ప్రతి అసెంబ్లీలో కూడా నేను ఎల్లారెడ్డి గురించే మాట్లాడాను. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీస్ లేవు, రైతులు సన్నకారు రైతులు ఉన్నారు, విద్య మీద అంత ఫోకస్ లేదు, ఎడ్యుకేషన్ తక్కువ, దీనివల్ల రవాణా వ్యవస్థ తక్కువ, అన్నింటిలో వెనుకబడ్డ ప్రాంతం. మళ్ళీ పక్కన కామారెడ్డి డెవలప్ అయింది, ఇటు బాన్సువాడ డెవలప్ అయింది, కానీ ఈ మధ్య ఉన్న ఎల్లారెడ్డి మాత్రం స్టక్ అయింది. ఎందుకంటే రవాణా సంస్థ. సో ఇక్కడ దానివల్ల నేను మొదటి నుంచి గెలిచినప్పటి నుంచి గత 2 సంవత్సరాల నుంచి ఏకదాటిగా అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని కలుస్తూ పదే ముఖ్యమంత్రిని కలుస్తూ ప్రతి మంత్రులను కలుస్తూ ఎంతసేపు, ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి, డెవలప్మెంట్లు కావాలంటే ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. దాంట్లో ఇప్పుడు పోచారం ప్రాజెక్టు ఉంది, పర్యాటక కేంద్రం, ఎందరో మాట్లాడారు. 20 సంవత్సరాలు తట్టిన మట్టి కూడా ఎవరు దిగలేదు. మొన్న 3 కోట్ల జీవో కూడా వచ్చింది. అక్కడ పర్యాటక కేంద్రం కావడానికి అక్కడికి పోచారం రావడానికి లేడీస్ బాత్రూమ్ అయితే ఏంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయింది, పిల్లలకు ప్లే గ్రౌండ్ అయితే క్రియేట్ చేయడానికి 3 కోట్లు వచ్చింది. సార్, ఇంకోటి లింగంపేట నాగనబాగ్ కావచ్చు, భీమేశ్వర ఆలయం కావచ్చు, కోపలపేట మందిరం కావచ్చు, మొత్తం దేవాదాయ శాఖ ఎటువంటి ఎమ్మెల్యే చేయని పని మీరు చేశారు కదా, ఇంకేమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? 100% టూరిజంలో మీకు నాగనబాగ్ అనేది ఇంతకుముందు ఇస్తారాకులేసిన బాయిలాగా ఉంది. నేను తీసిన తర్వాత పర్యాటక శాఖ మంత్రి టూరిజం జూపల్లి కృష్ణరావు తీసుకొచ్చి నాగనబాగ్ దగ్గర దింపి లోపల కింద తీసుకుపోయి చూపించి ఆ కట్టడాన్ని చూపించి మనకు 2 కోట్లు మన సాక్షి జీవాలు. ఇప్పుడు త్రిలింగేశ్వర స్వామి ఇంతవరకు ఎన్నో రోజుల నుంచి ఉన్నది, అది ఎప్పుడో 1000 సంవత్సరాల కింద చరిత్ర. త్రిలింగేశ్వర స్వామి గురించి, నాగనబాగ్ గురించి, భీమేశ్వర స్వామి గురించి, రామారెడ్డి కాలభైరవ స్వామి గురించి నేను అసెంబ్లీలో మాట్లాడాను. ఈ దేవాలయం మాకు ప్రకృతి ఉన్నది, ఎవ్వరు పట్టించుకోలేదు సార్. 1000 years ఉంది. ఇప్పుడు భీమేశ్వర ఆలయం అయితే సంతాయపేట తడవ మండలం భీమేశ్వర అయితే ఇక 1000-2000 చౌకుల నుంచి అది స్వయం మూలింగం. ఈ మొన్న మాఘమాస రోజు సుమారు 1,00,000 మంది వచ్చారు. అక్కడ బేసిక్ ఫెసిలిటీస్ లేవు. నేను మొన్న 10 లక్షలు డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఇచ్చడం జరిగింది. ఎందుకంటే సామాన్లు పెట్టుకోవడం అట్లాంటి ప్రాంతం ఉంది మా కాలభైరవ స్వామి. ఓకే సార్, మీరు ఎమ్మెల్యే 2 సంవత్సరాల నుంచి రైతులు వ్యవసాయం చేశారు. రైతుల పట్ల ఎలాంటి సమస్యలు గుర్తించారు, ఎలాంటి చర్యలు రూపొందించారు? రైతులు అనేది మా ప్రాంతానికి రైతులకి వాళ్ళ గురించి నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నాను. రైతులకి ఇప్పుడు మొన్న పోచారం దగ్గర మొన్న అతలాకుతమైంది. మా దగ్గర పోచారం దగ్గర చాలా మటుకు నీళ్ళతో మునిగిపోయినాయి, చాలా మంది రైతులు నష్టపోయారు. అట్లాంటి వాళ్ళ గురించి మనం 2 కోట్లు తీసుకొచ్చి వాళ్ళు కంప్లీట్లీ కాలువ కెనాల్స్ మట్టి కొట్టడం కానీ చెట్లు తీయడం కానీ ఆ కార్యక్రమం ఇప్పుడు శురువైంది. తర్వాత రైతుల గురించి యూరియా కూడా ప్రాబ్లం ఉందని చెప్పి నేను మన అసెంబ్లీలో కూడా మాట్లాడినా, రైతుల గురించి మాట్లాడినా. తర్వాత రైతు ఇప్పుడు AMC అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఎల్లారెడ్డిలో ఉన్నది. దీనికి మన 2,70,00,000 తీసుకొచ్చి మొన్న వాళ్ళ భవనాల గురించి CC వేయించుకోవడానికి, కొత్త భవనాల గురించి మొన్న గాంధార్ల AMCకి నిన్ననే జీవో వచ్చింది 53 లక్షలు. ఈ విధంగా రైతులకు ఎక్కడ కూడా నష్టపోకుండా రైతులకు ఇమీడియట్గా చేయడానికి మ్యాక్సిమం కృషి నేను రైతుల గురించి చేస్తాను. ఓకే సార్, రైతుల యువత మరియు విద్య పైన ఎలాంటి మీరు చర్యలు రూపొందించారు? ప్రణాళిక రూపొందించి యువతకు ఉపాధి కల్పించడం, తర్వాత విద్య అందించడంలో ఎలాంటి మీరు రూపొందించారు? నేను మొదటి నుంచి యువతను ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తి. ఎందుకంటే విద్య వల్లనే ఈరోజు ఈ పొజిషన్లో నేను చూస్తున్నాను. ఎర్రపాడు స్కూల్లో చదువుకున్నప్పుడు అక్కడి నుంచి ప్రాథమిక నా విద్యను అక్కడ అభ్యసించిన. గవర్నమెంట్ స్కూల్స్ వల్ల ఈరోజు నేను ఇక్కడ ఉన్నా కనుక ఫస్ట్ టైం నేను అసెంబ్లీ వెళ్ళినప్పుడు కూడా సార్ మా కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ స్కూల్స్లో ఇలా మొత్తం కొలాప్స్ అయిపోయింది. 10 సంవత్సరాల BRS పాలనలో టోటల్ కొలాప్స్ అయిపోయింది కనుక దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కావాలి అని చెప్పేసి మొన్న CM గారు ప్రత్యేకంగా పోయి
360 స్కూల్స్కి ఇవాళ టాయిలెట్స్ లేవు, బాత్రూమ్స్ లేవు, చాలా ప్రాబ్లమ్స్ నాకు తీసుకోవడం జరిగింది. టెక్నాలజీ, బికాస్ టెక్నాలజీ నాకు తెలుసు కనుక 30 సంవత్సరాల నుంచి నేను టెక్నాలజీ చేస్తున్నా. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీ టాటా అసోసియేషన్తో 74 కోట్లతో ఇక్కడ ఎల్ఆర్డీలో ఉన్న మన తాడవాయిలో మొన్న షురూ అయింది. బిల్డింగ్ కూడా అయిపోయింది, ఫస్ట్ తరగతిలో అయిపోయింది. డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేటెస్ట్ టెక్నాలజీ నేర్పించడానికి. తర్వాత ఇక్కడ మరి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ లాగా, అంటే ఒక మూత దగ్గర, లింగంపేట మూత దగ్గర ఒక పెద్ద ఎత్తున 200 crores మరి శాంక్షన్ కూడా అయిపోయింది, టెండర్ కూడా అయిపోయింది. తొందరలోనే వర్క్ స్టార్ట్ అయింది. 200 కోట్లతో కనీవిని చరిత్రలో, ఎల్ఆర్డి చరిత్రలో జరగని అభివృద్ధి 200 కోట్లతో. అందులో బాస్కెట్బాల్ నుంచి మొదలు పెడితే, స్టేడియం నుంచి మొదలు పెడితే, పిల్లలకి, గరీబులకి ఫస్ట్ క్లాస్ నుంచి 12th వరకు కంప్లీట్ 200 స్కూల్స్ తీసుకోవడం. ఓకే సార్, ఎమ్మెల్యేకు ప్రజలకు మధ్య ఏదైనా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఎమ్మెల్యేలకు సమన్వయకర్తలు ఏ విధంగా పనిచేస్తున్నాం? మొన్న క్యూఆర్ కోడ్ అని పెట్టారు కదా, 100% వచ్చి అవుతుంది. అలాంటి ఇంకేమైనా రాష్ట్రంలో క్యూఆర్ కోడ్ అనేది లేదు ఇప్పటివరకు, ఏ ఎమ్మెల్యే పెట్టలేదు. ఫస్ట్ టైం మదన్ మోహన్ గారు పెట్టారని అది కూడా హాట్ టాపిక్గా మారింది. మీరు ఇంకా అలాంటి అభివృద్ధి ఇంకేమైనా ప్లానింగ్స్ ఉన్నాయి ప్రజలకు మేమాత్రం కావాలని? ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి, ఎందుకంటే మా దగ్గర రూరల్ ప్రాంతం కనుక ఇక్కడ మా దగ్గర రావాలన్నా బస్ కిరాయిలు పెట్టుకుని రావాలన్నా చాలా పేదోళ్ళు, వాళ్ళ కష్టమవుతుందని శత విధాలు నేను ఆలోచిస్తుంటే నేను గడప ప్రతి ఇంటికి కూడా నేను తిరగడం జరిగింది. మొత్తం కాన్స్టిట్యూన్సీలో సుమారు 60-70 ఇల్లు తిరిగిన మా కార్యకర్తలు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఆ రోజు తిరగడం జరిగింది. ప్రతి గ్రామంలో ఏం విషయం ఉందో నాకు తెలుసు. సో ఇందిరమ్మ ఇల్లు విషయంలో కూడా 10 సంవత్సరాల ఇళ్ళను కూడా నేను 3700 ఇల్లు కూడా వచ్చినాయి, ఇల్లు కూడా కడుతున్నారు. అయితే క్యూఆర్ కోడ్ కూడా ఎందుకు పెడుతున్నా అంటే ఆ పెయిన్తోని, ఆ నొప్పితోని, ఎందుకంటే వాళ్ళకి రావాలి, ఎమ్మెల్యేతో మాట్లాడాలి, కలవాలని. ఇప్పుడు నేను రోజు 100 మంది నేను కలిసినప్పుడు మాట్లాడుతున్నా, వాళ్ళ సమస్యలు తీరుస్తా ఉన్నాను. పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఏ సమస్య అయినా ఇమీడియట్గా ఫోన్ చేసి అప్పుడప్పుడు స్పీకర్ ఫోన్లో పెట్టి నేను మాట్లాడి చేస్తా ఉన్నా. అయితే ఈరోజు వాళ్ళకి ఇంకా పేదవాళ్ళకు రీచ్ కావాలంటే క్యూఆర్ కోడ్ అనేది ప్రతి గ్రామ పంచాయతీలో ఒక కోడ్ పెడితే ఇవాళ స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి పిల్లగానికి ఊళ్ళలో ఉన్నది. ఆ ఫోన్తోని దాన్ని కొడితే మన అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దాన్ని నీకు ప్రాబ్లం ఏమున్నది అని ఫిల్అప్ చేస్తే దాని గురించి క్యూఆర్ కోడ్ తీసుకొచ్చిన. ఇది ఇన్నోవేటివ్, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాకుండా మొత్తం దేశంలో కూడా ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎంపీ కానీ ఇంతవరకు క్యూఆర్ కోడ్ పెట్టి చేయలేదు. ఇలా నాకున్న అన్ని గ్రామ పంచాయతీలు క్యూఆర్ కోడ్తో ఫోటో పెట్టి చేయాలనేది నా ఉద్దేశం. మన పర్యాటక శాఖ మంత్రి గారు ఉన్నాం, మన అనిల్ భువనగిరి ఎమ్మెల్యే కూడా నేను అది చూసిన తర్వాత చాలా సర్ప్రైజ్ అయినా. అంత బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే చిన్న పేదవానికి టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేసుకోవాలని, ఏ విధంగా అయితే మనం విలేజ్ సమస్యను ఒక ఎమ్మెల్యేకి చెప్పొచ్చు అనే ఉద్దేశంతో క్యూఆర్ కోడ్ పెట్టండి. బ్రహ్మాండంగా జరుగుతాం. ఇంకోటి సార్, మీరు ఎమ్మెల్యే ఎక్కింగ్ నుంచి తర్వాత 0 జీతం తీసుకొని ప్రజలకు ఇచ్చేస్తానని చెప్పారు. ఆ 0 జీతం అనేది ఇంకా కొనసాగుతుంది 100%. ఈ రోజుకి ఏ అవసరన్నా ఎందరికో మందికి హాస్పిటల్స్ రోజు 10,000, 30,000, 20,000 కొన్ని దగ్గర ఇళ్ళకి ప్రాబ్లం ఉందంటే మన ఇళ్ళకి ఇవ్వడము, 50,000 ఇవ్వడము, అలా విధంగా ఏ విధంగా అయితే వస్తే నా దగ్గరికి వస్తే చాలా మటుకు నిమ్స్ కానీ, కిమ్స్ కానీ చాలా మంది పేదవాళ్ళు పోతూ ఉంటారు. చాలా మటుకు డెడ్ బాడీస్ నేను 20,000, 30,000, 50,000, 1,00,000 ఇప్పుడు కట్టి డెడ్ బాడీస్ కూడా బయటకు తీసుకొచ్చిన. ఎందుకంటే శవాలకి ఇప్పుడు మా దగ్గర కట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో లాస్ట్ బిల్లు 60,000, 70,000 ఉంటుంది. అది కట్టే వరకు కూడా శవమీయమైన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇంకా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందరి దగ్గర నేను కంప్లీట్గా వాళ్ళు చేస్తూ ఉన్నాను. ఈ రోజు కంటిన్యూ అవుతుంది, ఇట్ విల్ కంటిన్యూ. మదన్ మోహన్ అంటే డెవలప్మెంట్ అంటే 0. మదన్ మోహన్ చేసింది ఏం లేదు. అప్పుడు బీఆర్ఎస్ స్థాయిలో శంకుస్థాపన చేసిన పనులకు ఇప్పుడు అభివృద్ధి చేసి చూపిస్తున్నాం, మేము చేసినామని చెప్పుకొస్తున్నాం. ఇతర పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. దానికి మీరేమంటారు? అంటే మేము చేసినప్పుడు అంటే మరి ఎందుకు చేయలేదు? ఈరోజు మీరు అభివృద్ధి చేసినందుకు ఇప్పుడు ఎల్ఆర్డీలో బస్ స్టాండ్ ఉంది. ఎల్ఆర్డీ బస్ స్టాండ్ మేము తెచ్చినామని చెప్తున్నారు కదా. టోటల్ తీసుకొచ్చి అసలు బస్ స్టాండ్ తీసుకురాలి. అది తీసుకొచ్చి ఇలా ఒకప్పుడు పందులు, పాన్పరాగులు, లేడీస్కి బయట వెళ్ళడం పరిస్థితి, అది వదిలేసి వెళ్ళిపోయారు. ఇలా మీరు రిబ్బన్ కట్ చేయాలనుకుంటే మరి ఎందుకు కట్ చేయలేదు? ఎందుకు కంప్లీట్ కాలేదు? ఇలా మళ్ళీ దానికి కాంట్రాక్టర్ 300 కోట్లు, మొత్తం 500 కోట్లు పెట్టి మొత్తం కూర్చోండి. నేను 100 సార్లు ఫైనాన్స్ మినిస్టర్ తిరిగి డబ్బులు తీసుకొచ్చి కాంట్రాక్టర్ పైసలు ఇప్పించి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 25-30 సార్లు బస్ స్టాండ్కి పోయి మొత్తం చేసి మినీ ఎయిర్పోర్ట్ లాగా తయారు చేసింది. తెలంగాణలో ఈరోజు
#1 బస్ స్టాండ్ ఉందంటే ఎల్లారెడ్డి బస్ స్టాండ్ పక్క. ఎందుకంటే మీకు నా చుట్టుపక్కల కామారెడ్డి కానీ బాన్సువాడ కానీ ఎక్కడ చూసినా కానీ ఇవాళ మా బస్ స్టాండ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఫుల్ సీసీ రోడ్ వేసి ఫ్లడ్ లైట్ వేసి రాత్రి 11 గంటలకు కూడా ఇప్పుడు లేడీస్ పోతే కూడా భయం లేకుండా సీసీ కెమెరాలు పెట్టి మొత్తం ఫ్లడ్ లైట్లతో ఈరోజు బ్రహ్మాండంగా మినీ ఎయిర్పోర్ట్గా తయారు చేసి రవాణా శాఖ మంత్రిని హెలికాప్టర్లో దించి మా ఎల్లారెడ్డిని తీసుకొచ్చి రిబ్బన్ కట్ చేయించింది. సో మరి ఇలా మినీ ట్యాంక్ బండ్ పెద్ద చెరువు ఉన్నది. ఇలా పెద్ద చెరువులో మొత్తం సుందరీకరణ జరుగుతూ ఉంది. 1.7 కిలోమీటర్స్తో ఇవాళ గార్డెన్లు కానీ 17 కోట్లతో నడుస్తుంది. 200 కోట్ల రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చినాను. ఏటీసీ పెట్టి సుమారు 74 కోట్లు తీసుకొచ్చినాను. మరి ఇది అభివృద్ధి కాదా? మరి నాగనబాగి 2 కోట్లు తీసుకొచ్చినాను. పోచారానికి 3 కోట్లు తీసుకొచ్చినాను. మరి కాలవేర స్వామికి తీసుకొచ్చాను. ఇప్పుడు మన త్రిలింగేశ్వర స్వామికి 77 lakhs తీసుకొచ్చాడు. మరి రైతులు ఎక్కువ ఉన్నారని చెప్పేసి 20,000 మెట్రిక్ టన్నులతో వేర్ హౌస్ నాగిరెడ్డిపేట దగ్గర మాల్తున్న దగ్గర 20,000 మెట్రిక్ టన్నులు టెండర్ కూడా రిలీజ్ అయిపోయింది. 27 లాస్ట్ ఉన్నది. అంటే 10 ఎకరాల్లో అది 20,000 మెట్రిక్ టన్నుల వేర్ హౌస్ కడుతున్నాం. ఎందుకంటే ఇంతమంది రైతులు పండిస్తారు. ఇవన్నీ కలదు కదా. ఇలా ఈరోజు అర్బన్ పార్క్ 100 ఎకర్స్ అర్బన్ పార్క్ వచ్చింది. హాస్పిటల్ ఆగిపోయింది. ఇలా మళ్ళీ ఫండ్స్ తిరిగి 400 కోట్లు కాంట్రాక్ట్ ఇప్పించి హాస్పిటల్ వర్క్ స్టార్ట్ అయింది. ఇలా జడ్జి కోర్టు ఎప్పుడో భవనం ఏదో 78 సంవత్సరాలకి ఇచ్చిన కోర్టు ఎల్లారెడ్డి కోర్టు మూలగోడ కోర్టు అది. ఇలా కొత్త కోర్టు కడతా ఉన్నాము. ఆల్రెడీ పిల్లర్లు వేస్తూ ఉన్నాయి. మీకు కనిపిస్తూ ఉంది. మరి హైవే ఈరోజు హైవే నడుస్తూ ఉంది. మొత్తం ఎల్లారెడ్డి నుంచి గోపాలపేట నుంచి బ్యూటిఫుల్గా ఒక అమెరికా లాగా మంచి బ్యూటిఫుల్గా హైవే తయారవుతుంది. ఇవంతా కేకేవై నుంచి కామారెడ్డి కరీంనగర్ ఎల్లారెడ్డి దాని గురించి అసెంబ్లీలో మాట్లాడినా అది రెవెన్యూ R&B మినిస్టరు తర్వాత ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్తో మాట్లాడి 2 ఇద్దరితో మాట్లాడి వాళ్ళిద్దరు కన్సల్ట్ తీసుకొని నితిన్ గడ్కరీ ఫైల్. ఓకే సార్, ఇంకో విషయం ఏంటంటే సన్నవడ్లు ఇంకో రైతు ఇతర పార్టీ నాయకులు ఏమంటున్నారంటే సన్నవడ్ల బోనస్ కానీ రైతు భరోసా కానీ సకాలంలో రావట్లేదు, ఇంకా ఏం అభివృద్ధి చేస్తారు, ఇంకా ఏం చేస్తారు గవర్నమెంట్ సకాలంలో రావట్లేదు అని ఇతర పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు గవర్నమెంట్ మీ వెళ్ళి అప్పుల్లో 37 లక్షల కోట్ల అప్పులు చేసిపోయారు. మరి దాన్ని తీసుకుంటూ మరి రైతులకు రుణమాఫీ చేసుకుని మరి రైతు భరోసా కూడా మ్యాగజైన్ తీసుకొచ్చి చేస్తా ఉన్నారు. ఇప్పుడు మొన్న సీఎం గారు చెప్పి బోనస్ ఒకటి కూడా పడ్డది. బట్టి కష్టపడి మరి ఇప్పుడు రైతు భరోసా కూడా ఇప్పిస్తానని చెప్పి సీఎం గారు చెప్తారు. కనుక ఇవన్నీ కార్యక్రమాలు మా ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్నాయి. ప్రతిపక్షాన్ని కానీ వేరే కానీ మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు. ఇవాళ హయ్యెస్ట్ హాస్పిటల్స్లో ఇక్కడ చాలా ఇవాళ హాస్పిటల్ పోవాలంటే కార్పొరేట్ హాస్పిటల్ అంటే మొత్తం ఆస్తులనే ఇల్లు అమ్ముకోవాలి. అది ఇవాళ ఫస్ట్ టైం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు LOC అనే కాన్సెప్ట్ ఆపరేషన్ ముందు 3 లక్షలు 4 లక్షలు 7 లక్షలు 8 లక్షలు కూడా ఇచ్చినాం. మన బాణాపూర్ తాండల్లో పీర్ సింగ్ వాళ్ళ అమ్మకు 8 లక్షలు కూడా ఇచ్చినాం. ఇట్లా హయ్యెస్ట్ LOCలు తీసుకునే తెలంగాణ రాష్ట్రంలో ఎల్లారెడ్డి హయ్యెస్ట్ CMRF చెక్లు అంటే మన ఆపరేషన్ తర్వాత మందులు గోళ్ళు ఖర్చుపోయిన పైసలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చే చెక్కులు ఇలా ఒక సిస్టమ్ తయారు చేసి మా వాళ్ళు మా పార్టీ నాయకులు మా గ్రామ కార్యకర్తలు గ్రామాలు ఇంటికెళ్ళి డెలివరీ చేస్తున్నారు. ఇంటికెళ్ళి చెక్కులు ఇస్తున్నారు. ఇంటికెళ్ళి CRM చెక్కులు తీసుకుంటారు. అట్లాంటి సంస్కృతి ఇలా పేదోనికి నేను ఇంటి తిరిగినప్పుడు హాస్పిటల్లో పడ్డాడు, పెరాలసిస్ వచ్చింది, యాక్సిడెంట్ అయిందని కథం ఇల్లు కొలాప్స్. ఇల్లే లేదుగా. ఇక ఉన్నోడు కూడా పని చేసేవాడు కూడా కొలాప్స్ అవుతాడు, మంచం మీద పడతాడు, పిల్లలు ఆగమవుతున్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఇలా ₹1,00,000 70,000 60,000 ఇలా CMRF కింద చెక్కులు వచ్చినాయి. కొందరికి అయితే 5 లక్షలు కూడా వచ్చినాయి, కొందరికి 7 లక్షలు కూడా చెక్కులు వచ్చినాయి. మరి ఇవంతా పద్ధతి. ఈరోజు CMRF వాళ్ళు ఫైల్స్ ఇస్తే వాళ్ళు లింగంపేట మంగళచాపలో దొరికినాయి పోయిన గవర్నమెంట్లో. సో అట్లాంటి పరిస్థితి నుంచి ఇలా ప్రతి ఇంటికి కూడా ఇవన్నీ పరిస్థితులు అంటారు. సార్ ఇంకో విషయం, రీసెంట్గా జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో రాష్ట్రంలో ఎక్కడైన విధంగా 45 నుంచి 46 స్థానాలు ఏకగ్రీవమైంది. దానికి వెనుక ఉన్న మీ కృషి ఏమిటి సార్? దాంతో నా కృషి కాకుండా మా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి లీడర్ కూడా దాని మీద కృషి ఉన్నది. ఒక మదన్ మోహన్ ఒకటి కృషి కాదు. దానివల్ల ఇలా 46 గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు చరిత్ర. ఇలా 46 గ్రామ పంచాయతీలు యునానిమస్గా నో ఎలక్షన్స్ జరిగింది. అది ఆ నంబర్ చెప్తుంటే కూడా 5 సార్లు 6 సార్లు చేసిన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు షాక్లో ఉన్నారు. అంటే 46 గ్రామ పంచాయతీలు ఎలా జరిగింది? ఎందుకంటే సమన్వయపరిచినాము మా కార్యకర్తలు, మా గ్రామ కమిటీ, మా మండలాధ్యక్షులు, మా సీనియర్ నాయకులు,
యూత్ కమిటీ మహిళా కమిటీస్ అందరు కూర్చొని సంధాయించుకొని చేసుకొని మనకి ఎలక్షన్స్ పోతే డబ్బులు వేస్ట్ ఎందుకు అది అని చెప్పేసి మనం గ్రామ పంచాయతీ డెవలప్ చేసుకుందాం, గవర్నమెంట్ మనకు ప్రమోట్ ఆ విధంగా చేసుకున్నాం. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసిన అభ్యర్థులు కూడా మీరు చూసింటారు, మన టీవీ నైన్ కూడా వచ్చింది. సుమారు 176 కాంగ్రెస్ బలపరిచిన గ్రామ పంచాయతీ అని గెలుచుకున్నాం. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎక్కడ కూడా వాళ్ళ దాఖలాలు కనిపించలేదు. ఇప్పుడు 2-3 రోజుల్లో నోటిఫికేషన్, మన మున్సిపల్ నోటిఫికేషన్ వస్తుంది కదా సార్. ఇప్పుడు మన పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంత పర్సెంట్ అవుతుంది గెలుస్తుంది, మెజార్టీ గెలిచే అవకాశం ఉంది సార్? అన్ని వాళ్ళు ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఇలా ఎల్లారెడ్డి ప్రజలు గత 30 సంవత్సరాల్లో రోడ్డు పడింది, సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ల ప్రాబ్లం ఉండే, మెయిన్ హైవే ప్రాబ్లం ఉండే, పెద్ద చెరువు కానీ డెవలప్మెంట్ కానీ సుందరీకరణ కానీ హాస్పిటల్ కానీ బస్ స్టాండ్ కానీ ఏటీసీ కానీ ఇవన్నీ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం టౌన్ అంతా ఈరోజు బ్యూటిఫుల్గా ఒక ఎల్లారెడ్డి ఒక మున్సిపాలిటీ ఒక లెవెల్గా ఈరోజు ఫెసిలిటీ జరుగుతూ ఉంది. మొన్ననే 17 కోట్లతో కూడా మళ్ళీ శంకుస్థాపన చేసినాం. మాకు గాంధీ చౌక్ కానీ, మాకు శివాజీ చౌక్ కానీ, మాకు అంబేద్కర్ చౌక్ కానీ 60,000 లక్షలు 50,000 లక్షలు పెట్టి సుందరీకరణ బ్యూటిఫుల్గా తయారవుతున్నది. ఇంకో 6 నెలల్లో బ్యూటిఫుల్గా తయారవుతున్నది. నా కోరిక కూడా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఏ వాడ కానీ ఏ మోరి కానీ ఎక్కడ కానీ మట్టి రోడ్డు కనిపించదు, మోరి కనిపించదు, బయట మోరి డ్రైనేజ్ కట్టాలనే ఉద్దేశంతో ఇలా వర్క్ నడుస్తున్నాయి. కనుక ప్రజలు ఈరోజు 100% మమ్మల్ని ఆదరిస్తున్నారు. మదన్ మోహన్ ఆధ్వర్యంలో, మదన్ మోహన్ నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ నాయకులతో అభివృద్ధి జరుగుతుందని వాళ్ళు విశ్వసిస్తున్నారు. కనుక డెఫినెట్గా వాళ్ళు ప్రజలు మొదలన్నారు. ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎందుకు గెలిపేస్తాము? ఎంత అభివృద్ధి ఇలా 2 సంవత్సరాల్లో అభివృద్ధి చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా బిలీవ్ చేస్తూ ఉన్నారు. మరి ఇంకా అభివృద్ధి జరుగుతుంది 100%. ఇలా బీఆర్ఎస్ పార్టీకి వేసినా, బీజేపీకి వేసినా 0. బీఆర్ఎస్ పార్టీ కాన్స్టిట్యూషన్ గెలిపించిన, మరి బీజేపీకి పెట్టినా అక్కడ ఏమి రాదని తెలుసు. కనుక ఇలా 100% కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తున్న అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉంది. రేపు పొద్దున మున్సిపాలిటీలో మా వార్డు డెవలప్ అవుతుంది. మాకు ఇంకా సీసీ రోడ్లు ఇంకా కొన్ని 12 పడతాయి, ఇంకా డ్రైనేజ్లు వస్తాయి, లైట్లు వస్తాయి, బోర్ వాటర్ వస్తుంది. రేపు ఇలా 35 కోట్లతో అమృతితో 1,00,000 లీటర్ల సరిపోయేంత ట్యాంకులు పడుతున్నాము. నెక్స్ట్ 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలకు ఎల్లారెడ్డిలో వాటర్ ప్రాబ్లం లేకుండా ప్రతి ఇంటికి నల్లా చేర్చే విధంగా పనిచేస్తున్నాం. కనుక ఇవాళ మా వార్డు కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే కానీ ఈ వార్డు కౌన్సిలర్స్తో మాకు అభివృద్ధి జరుగుతుంది మా వార్డుని ప్రజలు విశ్వసిస్తున్నారు. కనుక 100% ప్రజలు గెలిపిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.